వైసీపీ మనుషులు నందిగామలో మొన్న వారు చేసినటువంటి ఒకటి చూస్తే ఎంతో బాధేస్తుంది. ఇప్పుడు దాకా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఖండన కూడా చేయలేదు. వినాయక చవితి మండపాలలో వాళ్ళు చేసిన విధానం ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చేసిన పని ఏంటంటే వినాయక చవితి మండపాలలో చికెన్ బిర్యానీ వడ్డించారు. చికెన్ బిర్యానీ వడ్డిస్తారండి? ఎవడన్నా మత్తుందా? చేస్తారా ఈ పనులు? అంత పవిత్రంగా చేసే ప్రసాదం ఏ విధంగా ఉండాలి? ఇవాళ ఈ మండపంలో వాళ్ళు చేసిన పని మనం చూసాం. ఎక్కడ చూసినా వాళ్ళ 5 ఏళ్ల ప్రభుత్వంలో హిందూ మతం మీద దాడి చేసినటువంటి వ్యక్తులే ఇవాళ మళ్ళా కూడా అదే ప్రయత్నాలు చేసుకుంటూ అదే విధంగా చేస్తూ వాళ్ళు కావాలని ఒక వర్గ భేదాలు సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నా, మీరు కూడా దీని మీద పర్యవేక్షణ ఉండాలి. మనం కూడా దీని మీద ప్రభుత్వం తరపున నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మండపాల్లో ఏ విధంగా ఉండాలి ఏంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తే ఇది ఊరుకోము, దీని మీద కేసు పెట్టాలి, వీళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.